అస్మద్గురుభ్యో నమః. భగవానుని 5 నివాస స్థానాలలో ఇతరులకు ద్రోహము చేయకుండుట, ద్రోహబుద్ధి లేక ఉండుట అన్న ఉదంతంలో 5వ పంచవిజ్ఞమైన 5వ విషయమైన అద్రోహకుని యొక్క చరిత్ర మనము తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నరోత్తముడు అద్రోహుణ్ణి కలుసుకొని తనకు ధర్మ ఉపదేశం చేయమని ప్రార్థించాడు. అప్పుడు సజ్జనాద్రోహకుడు ఇలా చెప్పాడు: బ్రాహ్మణోత్తమ, మీరు పురుష శ్రేష్ఠుడైన వైష్ణవుని దగ్గరకు వెళ్ళండి. ఆ మహాబాగుని దర్శిస్తే మీ మనోరథము సిద్ధిస్తుంది. కొంగ మరణము, ఆకాశంలో పూర్వంలో వలె వస్త్రము ఆరకపోవడం మొదలైన వాని కారణాలు కూడా మీకు తెలియవస్తాయి. ఇంకనూ మీ హృదయంలో ఉన్న కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పాడు. ఆ మాటలు విని నరోత్తముడు బ్రాహ్మణ వేషధారి అయిన భగవానుని వెంట సహర్షంగా అచ్చటి నుండి కదలి అద్రోహకుడు తెలిపిన వైష్ణవుని స్థావునకు వెళ్ళినాడు. అచ్చట ఆ మహాపురుషుని సందర్శించాడు. ఆ వైష్ణవుడు పరిశుద్ధ హృదయంతో, అసాధారణ తేజస్సుతో, సమస్త శుభలక్షణ సంపదతో విరాజిల్లుతో జ్ఞానమగ్నుడై ఉన్నాడు. అతనిని గాంచి, మహాత్మా, నేను బహుదూరం నుండి మీ సన్నిధికి వచ్చాను. నాకు ఏది కర్తవ్యం అవుతుందో విశదంగా తెలియజేయండి అని నరోత్తముడు సావినయంగా అభ్యర్థించాడు. అంతటా వైష్ణవోత్తముడు, నాయనా, దేవదేవుడైన భగవానుడు శ్రీ మహావిష్ణువు నీ ఎడల ప్రసన్నుడై ఉన్నాడు. ఇప్పుడు నిన్ను చూడగా నా హృదయము అమందానంద సంభరితమవుతున్నది. కాబట్టి నీకు ఉపమించాలని శుభం కోరుతుంది. ఈనాడు నీ యొక్క మనోరథము ఫలిస్తుంది. నా ఇంట శ్రీ మహావిష్ణువు విరాజిల్లుతున్నాడు భగవానుడు అని బదులు చెప్పాడు. అప్పుడు నరోత్తముడు మరలా, మహాత్మా, భగవానుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడు? వెంటనే నాకు ఆ స్వామి దర్శనం కలిగింపరా అని ప్రార్థించాడు. నా ఇంటిలో సుందరమైన దేవమందిరం ఉంది. అందులో ఆ స్వామి వెలుగొందుతూ ఉన్నాడు. పోయి దర్శిస్తే జనన మరణ బంధన కారణాలైన మహాపాతకాల నుండి నీకు విముక్తి లభిస్తుంది అని వైష్ణవుడు అన్నాడు. అంతటా నరోత్తముడు ఆ దేవమందిరంలో ప్రవేశించి చూచాడు. ఇంతవరకు తన వెంట బ్రాహ్మణ వేషంలో ఉన్న భగవానుడే అక్కడ కమలాసనంలో విరాజిల్లుతూ ఉన్నాడు. నరోత్తముడు చేరువకు జరిగి శిరము ఉంచి నమస్కరించి ఆ దేవదేవుని చరణాలను తనకు 2 చేతులతోనూ పట్టుకొని, దేవదేవా, నా ఎడల ప్రసన్నులు కండి. ముందు నేను మిమ్మల్ని గుర్తింపలేకపోయాను. ప్రభు, ఇహమందు పరమందు కూడా మీ కింకరుడిని సర్వదా చరించే విధంగా నన్ను అనుగ్రహించండి. నాపై మీకు పరమానుగ్రహం ఉన్నట్లు ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. నా యందు కృపచూపి ఒక్కమారు మీ నిజ దివ్య రూపం చూపి నన్ను కృతకృత్యుని కావించండి అని ప్రార్థించాడు నరోత్తముడు భగవానుని. అప్పుడు విష్ణు భగవానుడు ఇలా అన్నాడు: బ్రాహ్మణవరేణ్య, నీపై నాకు విశేష ప్రేమ ఎప్పుడూ ఉంది. ఆ కారణంగానే నేను నీ వెంట ఉండి నీకు ఈ పుణ్యపురుషులందరినీ దర్శనము కలుగజేశాను అని పద్మపురాణం సృష్టిఖండంలో వేదవ్యాసుల వారు చెప్పిన 47వ అధ్యాయం 163 శ్లోకాలు చూద్దాం. దర్శనాత్ స్పర్శనాత్ ధ్యానాత్ కీర్తన భాషణాత్ తదా సత్కృతున్యవతామేవ స్వర్గం చాజ్ఞయమశ్నుతే నిత్యమేవ తు సంసర్గాత్ సర్వపాపక్షయో భవేత్ భుక్త్వా సుఖమనంతం చ మద్దేహే ప్రవిలీయతే. పద్మపురాణము సృష్టిఖండం 47వ అధ్యాయం 162-63 శ్లోకంలోని భావము: పుణ్యాత్ములైన మహాపురుషుల సంస్పర్శము, సందర్శనము, ధ్యానము, నామ ఉచ్చారణము, వారితో సంభాషణము ఒక్కమారు చేసిన మానవుడు అక్షయమైన స్వర్గసుఖాన్ని అందుకుంటాడు. మహాపురుషులతోడ నిత్యం సాంగత్యం పెట్టుకుంటే సర్వపాపము క్షయమవుతుంది. బ్రతికి ఉన్నంత కాలము అనంతమైన సుఖాన్ని అనుభవించి కడపట మానవుడు నాలో విలీనుడవుతాడు. పుణ్యతీర్థాలలో స్నానమాచరించి శంకర మహాదేవుని పుణ్యపురుషుల ఆశ్రమాలను సందర్శించే మనుష్యుడు కూడా అంతమందు నాలో లయమును పొందుతాడు. నా పుణ్యదినమైన ఏకాదశి నాడు
ఉపవాసం ఆచరించి పరమ పవిత్రమైన నా చరిత్రను ప్రవచనం చేసిన మహాభాగుడు కూడా అంతమందు నా స్వరూపంలో విలయం చెందుతాడు. రేయి అంతా నా చరిత్రను ఆలకిస్తూ జాగారం చేసినవాడు కూడా నాలో లయించిపోతాడు. విప్రవరేణ్య, నిత్యము భావ రాగ తాళాలతో నా నామ సంకీర్తనం చేస్తూ గానం చేసేవాడు కూడా నాలో లయమొందుతాడు. మానసికంగా తాపసులకు, మహారాజులకు, గురుజనులకు ద్రోహం తలపెట్టని వాడు కూడా నాలో ఐక్యం చెందుతాడు. నాయన, నీవు నా భక్తుడవు, తీర్థస్వరూపుడవు అయినా నీవు శపించి పొంగమరణానికి కారణమయ్యావు. ఆ దోషం పోవడానికి నేనే అక్కడ ఉండి పుణ్యాత్ములలో అగ్రగణ్యుడు తీర్థస్వరూపుడైన మూకచండాలుని చెంతకు పొమ్మని ఆకాశవాణి మూలంగా నీకు తెలియజెప్పాను. ఆ మహాభాగును సందర్శించి అతడు ఎంత భక్తితో ఎలా తన మాతాపితలను సేవిస్తూ ఉన్నాడనో చూశారు కదా. ఆ పుణ్యపురుషుని ఎల్లనూ దర్శించడం వలన, వారితో సంభాషణ సాగించడం వలన, వారితో సంపర్కం కలిగించుకోవడం వలన, నా వెంట ఉండడం వల్ల నీవు ఈనాడు నా మందిరంలోనికి రాగలిగినావు. కొన్ని కోట్ల జన్మలు గడిచిన మీదట ఎట్లో మానవుడు పాప విముక్తిని పొందడము, అట్లు పాపరాహిత్యం పొందిన పుణ్యపురుషుడు నన్ను సందర్శించగలగడము, తద్వారా అతడు ప్రసన్నత పొందడము సంభవమవుతుంది. వత్స, నా అనుగ్రహం వల్లనే నీకు నా దర్శనం లభించింది. కాబట్టి నీకు ఇష్టమైన వరము ఏదైనా కోరుకో అని భగవానుడు విష్ణువు నరోత్తమునికి వరప్రసాదం చేశాడు. భగవానుడు ఆడిన ఈ మాటలను ఆలకించి నరోత్తముడు మరలా, నాథ, సమస్తమైన జగత్తుకు ఆధారభూతుడా, నా మనస్సు సర్వవిధాలా మీ ధ్యానంలోనే నిమగ్నమై ఉంటూ ఉండాలి. దీనజన బాంధవా, రమాధవా, మీరు తప్ప మరి ఏ వస్తువు నాకు రుచించకుండా ఉండాలి. అలా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు మళ్ళా ఇలా అన్నాడు, ఓయి పుణ్యాత్మ, బ్రాహ్మణోత్తమ, నీ బుద్ధిలో ఎల్లప్పుడూ ఇలాంటి ఉత్తమ భావాలే ఉదయిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో నీవు నా ధామానికి చేరి నా వలనే దివ్యభోగాలను అనుభవించగలవు. కానీ నీ మాతాపితరులు నీ వలన ఆదరం లభించక బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ముందుగా వారి దగ్గరకు చేరి భక్తితో వారిని ఆరాధించు. అనంతరం నా స్వరూపాన్ని పొందగలవు. నీ మాతాపితరులకు నీపై కలిగిన క్రోధం కారణంగా, దుఃఖాతిరేకంలో ఉస్సురని వారు విడిచే నిట్టూర్పుల కారణంగా దినదినము నీ తపస్సు క్షయమైపోతుంది అని పద్మపురాణంలోని సృష్టిఖండం 47వ అధ్యాయం 108వ శ్లోకంలో మన్యుర్ని పతతే యస్మిన్ పుత్రే పిత్రోశ్చ నిత్యసహ తన్నిరయం నా బాదేహం నా ధాత నాచ శంకర అని వ్యాసభగవానులు చెప్పిన మాట. లోకంలో మాతాపితరులు ఏ కుమారుని మీద ఎల్లవేళలా క్రోధం వహించి ఉందురో వానిని నరకంలో పడకుండా నేను కానీ, బ్రహ్మ కానీ, శంకరుడు కానీ రక్షించలేరు. కాబట్టి నాయన, నీవు నీ మాతాపితరుల దగ్గరకు వెళ్ళి ప్రయత్నపూర్వకంగా వారిని నిండు భక్తితో పూజిస్తూ ఉండు. అలా చేస్తే వారి యొక్క పరమ అనుగ్రహం వలన నీకు పరమపదం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అందుకే మనము మన పితృదేవతలను మనము సంవత్సరంలో ఒక్కసారైనా వారు దేహత్యాగం చేసినా మనము సంస్మరించుకోవాలి. వారు జీవించి ఉంటే వారిని అప్పుడప్పుడు పరామర్శిస్తూ, దూరంగా ఉన్న వారికి కావలసిన యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండాలి అని ఈ పద్మపురాణం ద్వారా విష్ణు భగవానుడు చెప్పిన మాటల వల్ల మనము తెలుసుకోవలసిన జీవిత సత్యం. భగవానుడు ఈ విధంగా చెప్పగా విని బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నరోత్తముడు మరలా ఇలా అన్నాడు, స్వామి, నా ఎడల మీకు ప్రసన్నత కలిగినచో ఒక్కమారు నాకు మీ దివ్య రూపాన్ని సాక్షాత్కరింపజేయండి అని ప్రార్థించాడు. మరి యొక్క సంచికలో భగవానుని యొక్క విశ్వరూప సందర్శనమును మనము నరోత్తముని యొక్క పుణ్యఫలం ద్వారా మనం కూడా తరిద్దాం. హరి ఓం తత్సత్ వచన రూపంలో.